మీరు గూగుల్ మ్యాప్స్లో పరాకస్ కాండలాబ్రా అని సెర్చ్ చేస్తే మిమ్మల్ని ఓ కొండపైకి తీసుకెళ్తుంది గూగుల్. ఆ కొండ దక్షిణ అమెరికాకి పశ్చిమం వైపున పసిఫిక్ మహాసముద్రాన్ని ఆనుకొని ఉంది. ఆ కొండను ఆండీస్ పర్వతాల్లో భాగంగా చెబుతారు. పెరూ దేశంలోని పరాకస్ జిల్లాలో పిస్కో బేకి ఉత్తరం వైపున ఈ కొండ మనకు కనిపిస్తుంది. ఈ కొండపై ఓ భారీ ఆకారం ఉంటుంది. దీన్ని పరాకస్ కాండలాబ్రా అని పిలుస్తారు. ఇదేంటో, ఎవరు చెక్కారో, ఎందుకు చెక్కారో, ఎప్పుడు చెక్కారో ఎవరికీ తెలియదు. దీన్ని కాండలాబ్రా అని పిలవడానికి ప్రధాన కారణం ఇది చూడటానికి కొవ్వొత్తులు పెట్టుకునే స్టాండ్ లాగా ఉంటుంది. పైన కొవ్వొత్తులు వెలుగుతున్నట్లు కూడా కనిపిస్తుంది. ఏటవాలుగా ఉన్న కొండపై నేలను 2 అడుగుల లోతుకి తవ్వుతూ దీన్ని చెక్కారు. ఇది చిన్నగా ఉంటే ఎవరూ పట్టించుకునేవారు కాదేమో, కానీ ఇది కింది నుంచి పైకి ఏకంగా 600 అడుగుల పొడవు ఉంది. ఒక కొండపై ఇంత పెద్ద చిత్రం ఎవరు వేశారు, ఎందుకు అనే ప్రశ్నలు తెరపైకి వచ్చాయి. దీనికి దగ్గరలో కొన్ని మట్టి పాత్రలు దొరికాయి. వాటిపై కార్బన్ డేటింగ్ పరీక్ష జరపగా అవి క్రీస్తు పూర్వం 200 ఏళ్ల నాటివిగా తేలింది. అప్పట్లో పరాకస్ నాగరికత ఇక్కడ ఉండేది. వాళ్లే దీన్ని చెక్కి ఉంటారని మోడర్న్ చరిత్రకారులు అంచనా వేస్తున్నారు. పూర్వం పసిఫిక్ మహాసముద్రంపై వెళ్లే నావికులు తాము ఎక్కడి వరకు వచ్చామో తెలుసుకునేందుకు గుర్తుగా ఈ కొండపై దీన్ని చెక్కి ఉంటారని ఓ అంచనా ఉంది. అందుకే దూరం నుంచి కూడా కనిపించేలా దీన్ని ఇంత పెద్దగా చెక్కి ఉంటారని కొందరు చరిత్రకారులు భావిస్తున్నారు. ఇది సముద్రంలో 19 కిలోమీటర్ల దూరం నుంచి కూడా కనిపిస్తుంది. చీకటిని తరిమేది కొవ్వొత్తి కాబట్టి తమకు దారి చూపించేదిగా భావిస్తూ క్యాండిల్ స్టాండ్ని ఇక్కడ చెక్కి ఉంటారనే అంచనా ఉంది. దీన్ని ఆండీస్ పర్వతాల కొవ్వొత్తి స్టాండ్ అని కూడా పిలుస్తున్నారు. ఇందులో మరో కోణం కూడా ఉంది. స్థానిక పురాణాల ప్రకారం సముద్ర దేవుడి ఆయుధం త్రిశూలం. ఆ ఆయుధాన్నే ఇక్కడ చెక్కి ఉంటారనే అంచనా ఉంది. హాలీవుడ్లో వచ్చిన ఆక్వామ్యాన్ సినిమాలో ఈ త్రిశూలాలను మనం చూడవచ్చు. ఈ సినిమాలో హీరో సముద్రానికి రాజుగా ఉంటాడు. పూర్వం ఇలాంటి శూలంతో సముద్రంలో చేపలు పట్టేవారు. ఈ ఆయుధానికి 3 శూలాలు ఉంటాయి కాబట్టి దీన్ని చేపపైకి విసిరినప్పుడు ఏదో ఒక శూలానికి చేప గుచ్చుకుంటుందని భావించేవారు. అందువల్ల ఇది ఆ త్రిశూలం కావచ్చనే అంచనా ఉంది. ఇంకో యాంగిల్ కూడా ఉంది. ఈ కాండలాబ్రా ఉత్తరం వైపుగా ఉంది. ఆ దిక్కు వైపు మెక్సికో, ఉత్తర అమెరికాలోని అరిజోనా, కాలిఫోర్నియా రాష్ట్రాలు ఉన్నాయి. ఈ ప్రాంతంలో సగ్వారో కాక్టస్ అనే మొక్కలు పెరుగుతాయి. ఇవి దాదాపు 40 అడుగుల ఎత్తు పెరుగుతాయి. అందువల్ల ఇవి మొక్కలే అయినా చెట్లలాగా పెద్దగా కనిపిస్తాయి. ఒక్కో మొక్క 150 ఏళ్ల దాకా బతుకుతుంది. ఉత్తర అమెరికాలోని కాలిఫోర్నియా, అరిజోనా, మెక్సికో నుంచి నావికులు సముద్రంలో దక్షిణం వైపు బయలుదేరితే వాళ్ళు తిన్నగా వెళ్తే సరిగ్గా పరాకస్ కాండలాబ్రాను చేరుకుంటారు. అందువల్ల తమ జర్నీలకు గుర్తుగా ఆ కాక్టస్ మొక్కనే ఈ కొండపై చెక్కారా అనే అనుమానం కూడా ఉంది. ఎందుకంటే ఈ చిత్రం కాక్టస్ మొక్క ఆకారంలో కూడా ఉంది. ఇలా ఈ ఆకారం చుట్టూ చాలా అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం పెరూలోని ఐకా ప్రాంతంలో పరాకస్ జిల్లా ఉంది. ఈ జిల్లాకి పరాకస్ రాజధాని కూడా. ఇది ఒక చిన్న ఓడరేవు పట్టణంగా ఉంది. ఇక్కడ పర్యాటక రంగం అభివృద్ధి చెందుతోంది. ఇక్కడ పరాకస్ ఇస్లాస్ బల్లెస్టాస్, పరాకస్ నేషనల్ రిజర్వ్ టూరిస్టులను ఆకర్షిస్తున్నాయి. ఇక్కడికి వచ్చేవారు కాండలాబ్రాను పడవల్లో వెళ్లి చూస్తారు. 2016లో పెరూ ప్రభుత్వం ఈ కాండలాబ్రాని జాతీయ వారసత్వ సంపదగా గుర్తించింది. దీన్ని ఎవరైనా డ్యామేజ్ చేస్తే పెరూ చట్టాల ప్రకారం కనీసం 3 ఏళ్ల జైలు శిక్ష పడుతుంది.